యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనాలు. నేటి అంశము ముందుకు సాగిపో. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవేళ మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఫరో క్రింద బానిసలుగా ఉంటూ అవమానములకు, బాధలకు గురి అవుతూ దేవునికి ప్రార్థన చేస్తూ, మా పితరుడైన అబ్రహాము దేవుడైన యెహోవా మమ్మల్ని బానిసత్వము నుండి విడిపించి, నీవు మా పితరులతో వాగ్దానము చేసిన కనాను దేశమునకు నడిపించు ప్రభువా అని ప్రార్థించినప్పుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మోషే నాయకత్వము తీసుకోకుండా, నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము గలవాడిని, నాలుక మాంద్యము గలవాడిని, ఫరో రాజుతో నేను మాట్లాడలేను, ఇశ్రాయేలు ప్రజలను నడిపించలేను అని తెలియజేశాడు. ఉదాహరణకు, దేవుడు మనకు అప్పగించిన పనులలో అంటే పరిచర్య పనులలో సమయం లేదని, వీలు పడటం లేదని కొందరు సాకులు చెప్పడం చూస్తాము. కానీ దేవుడు ముందుగా నీ అంతరంగమును, నీ అంతరంగ నమ్మకత్వమును, సామర్థ్యమును చూస్తాడు. దావీదుని రాజుగా అభిషేకించడానికి దేవుడు హృదయాంతరంగమును చూశాడు. అలాగుననే మోషేని ఏర్పాటు చేసుకున్న దేవుడు, నీ నోటికి తోడుగా ఉంటాను, నీ అన్న అయిన అహరోను నీకు సహాయంగా ఉంటాడని తెలియజేసి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీవేళ మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని చెప్పి నీ దేవుడు ఇశ్రాయేలులను విడిపించుటకు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే మాటను ఫరో వినకపోవుట వలన, దేవుడు ఐగుప్తుపై తెగుళ్లు తెప్పించుట వలన ఫరో రాజు ఇశ్రాయేలీయుల అరణ్యమునకు వెళ్ళుటకు అనుమతి ఇవ్వటముతో మోషే నాయకత్వంలోని ప్రయాణములో దేవుడు అద్భుతములు, ఆశ్చర్యకారములు చేశాడు. అవి కొన్ని: పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, ఆకాశము నుండి మన్నా అనగా ఆహారమును, బండలో నుండి మధుర జలమును ప్రవహింపచేశాడు. ఇంకా అనేక కార్యములను జరిగిస్తూ, కాపాడుతూ, పోషిస్తూ, భద్రపరుస్తూ నడిపిస్తున్న క్రమముతో ఇశ్రాయేలీయులు పీహహీరోతు ఎదుటను, మిగ్దోలు సముద్రమునకు మధ్య ఉన్న బయల్సెఫోను ఎదుట దిగాలి అని చెప్పగా సముద్రము దగ్గర దిగినారు. ఫరోకి ఇశ్రాయేలీయులు అరణ్యములో చిక్కుకున్నారని, వారు పారిపోయిన ప్రజలుగా ఉన్నారని, మన సేవను ఉండకుండా మనమెందుకు ఇశ్రాయేలీయులను పంపించామని చెప్పుకొని ఇశ్రాయేలీయులను పట్టుకొనుటకు అనగా నిర్గమకాండము 14వ అధ్యాయము 7-9 వచనాలలో చెప్పుకున్న రీతిగా శ్రేష్టమైన 600 రథములను, దాని అధిపతులను మరియు ఫరో రథములన్నీయు, అతని గుర్రపు రౌతులను ఉండును. ఇశ్రాయేలీయులను తరుముటకు సముద్రము దగ్గర దిగి సమీపించుచూ ఉండగా, అప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను చూసి మిక్కిలి భయపడి దేవునికి మొరపెట్టారు. మరియు మోషేతో మాట్లాడుతూ, ఐగుప్తులో సమాధులు లేవని, అరణ్యములో చచ్చుటకు తెచ్చావా, మేము దాసులుగా ఉండటం మేలని ఇశ్రాయేలీయులు కలవరపడి భయపడి మాట్లాడిరి. ఉదాహరణకు, ఫరో అంటే అపవాదితో పోల్చుకోవచ్చు. అపవాది మనలను శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబముతో ఆత్మీయతను పాడు చేస్తుంది. అవిశ్వాసముతో నిరాశ నిట్టూర్పులోనికి నెట్టివేస్తాడు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము ప్రతిదినము వాక్యము ధ్యానిస్తూ, ప్రార్థన చేసుకుంటూ సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్.